మహిళల కోసం విద్యులు చేసే మన అందరి కోసం గెలిచే వరకు ఆగదు ఇంకా మనం అందరం చేసే పోరాటం 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 పోరాటం. డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యత. సపోర్ట్ చేస్తూ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా ఆల్ ఇండియా 24 అవర్స్ డ్యూటీ బాయ్కాట్ చేస్తున్నట్టుగా ఈరోజు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఈరోజు ఒక మనతోకి మనతో రోడ్డు మీదకి ఎక్కారు. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ టు ప్లీజ్ అడ్రస్. ఫస్ట్ జూనియర్ డాక్టర్స్ వచ్చారు, ఆ తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, తర్వాత వచ్చేసి నర్సింగ్ సిబ్బంది వచ్చారు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వచ్చారు, రామరాజులోని కులాలు అన్ని మండలాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాక్షసులున్నారో వారం రోజులుగా రాజకీయాలకు ఎటువంటి ఆస్కారం లేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దయచేసి దయచేసి ఈ ఆదిలాబాద్ గడ్డ నుంచి దయచేసి ఈ రోజు డాక్టర్ అనే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అర్ధరాత్రి 1,00,000 మంది మాబు అదే గడ్డ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కొడుతుంది వెస్ట్ బెంగాల్ లోపల. దయచేసి 150 కోట్ల ప్రజలారా దయచేసి ఆర్జీకే మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థినికి జరిగిన అత్యాచారం గురించి గత 4 రోజులుగా మేము వైద్య విద్యార్థులము మరి డాక్టర్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు 4వ రోజు ప్రొటెస్ట్గా మేము రాస్తా రోకో చేసి మా యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి గత 4 రోజుల నుంచి మేము నిరసన తెలుపుతుంటే మరి ఈ రోజు మాకు మద్దతుగా జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి నర్సింగ్ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి దీన్ని కేవలం అందరూ ఒక డాక్టర్స్ ప్రాబ్లంలా చూస్తున్నారు. మరి 4 డేస్ నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, రండి మాకు మద్దతు తెలపండి అని. మొట్టమొదటిగా కొన్ని నేను ఫ్యాక్ట్స్ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను. మరి మేము ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు సిబిఐకి ఇవ్వాలని మేము మా అజెండాలో పెడితే అది సిబిఐకి కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు. రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు నిన్న కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి. రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ డాక్టర్స్కి కల్పించాలని మేము పోరాడుతున్నాం. దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్గా మాత్రమే చూడద్దు. మేము అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు. మరి దానిని ఎందుకు సమాజం ఈరోజు చూడట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాము, ఖండించట్లేదు అనేది